హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం లాజిస్టిక్ రిగ్రెషన్ చాప్టర్ యూనిట్ 5 స్టాటిస్టికల్ మెథడ్స్ ఫర్ డేటా సైన్స్ జేఎన్టీయు కాకినాడ వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ మనం ఒక డిస్కస్ చేద్దాము. వన్ బై వన్ నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ పోస్ట్ చేస్తూ ఉంటాను, చెక్ చేసుకోండి. డిఫరెన్సెస్ బిట్వీన్ లీనియర్ రిగ్రెషన్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్ గురించి మనం తెలుసుకుందాం ఈ క్లాస్లో. యాక్చువల్గా లీనియర్ రిగ్రెషన్ అని అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. అండ్ మీకు ఇంకొకటి ఏంటిది అని అంటే సెకండ్ అండ్ థర్డ్ యూనిట్లో కూడా ఈ లీనియర్ రిగ్రెషనే ఉంది. దాన్నే టైమ్ సిరీస్లో కూడా యాడ్ చేశారు. లీనియర్ రిగ్రెషన్ ఎప్పుడు చేస్తామంట, ఇట్ ప్రిడిక్ట్ ద కంటిన్యూస్ డిపెండెంట్ వేరియబుల్ యూజింగ్ ద గివెన్ సెట్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే, ఇచ్చినటువంటి ఇండిపెండెంట్ వేరియబుల్స్కి మనం ఏం చేస్తామనంట, వీ హ్యావ్ టు ప్రిడిక్ట్ ద కంటిన్యూస్ డిపెండెంట్ వేరియబుల్ బై యూజింగ్ లీనియర్ రిగ్రెషన్. బట్ లాజిస్టిక్ రిగ్రెషన్ ఎప్పుడు చేస్తాము, లాజిస్టిక్ రిగ్రెషన్ ఈజ్ యూజ్డ్ టు ప్రిడిక్ట్ ద categorized dependent variable like the set of independent variables. This is the difference. And linear regression is used to solving the regression problem, and it is used to solve the classification of the problems. This is the main difference. ఇక్కడ రిగ్రెషన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాము లీనియర్ లో, ఇక్కడ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాము లాజిస్టిక్ రిగ్రెషన్ లో. అండ్ అనదర్ వన్ ఈజ్ ఇన్ వి ప్రిడిక్ట్ ద వాల్యూ ఆఫ్ కంటిన్యూస్ వేరియబుల్. లీనియర్ రిగ్రెషన్ నుంచి మనం కంటిన్యూస్ వేరియబుల్ని ప్రిడిక్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ ఏంటిది, కేటగిరైజర్ వేరియబుల్ని ప్రిడిక్ట్ చేస్తాము లాజిస్టిక్ రిగ్రెషన్లో. లీనియర్ రిగ్రెషన్ ఈజ్ టు ఫైండ్ ద బెస్ట్ ఫిట్ ఆఫ్ లైన్, ఇలా ఉంటుంది లీనియర్ రిగ్రెషన్. అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్ వచ్చేసి మనకి ఎస్ కర్వ్ మాదిరి ఉంటుంది. అదే చెప్తున్నారు ఇక్కడ, ఏమంటున్నారు చూడండి అమ్మా. లీనియర్ రిగ్రెషన్ ఇట్ ఈస్ ద బెస్ట్ ఫిట్ అండ్ దిస్ ఈస్ ద ఫైండ్ ఎస్ కర్వ్. ఓకే, ఇది యూజ్ చేసి మనం ఎస్ కర్వ్ ఫైండ్ అవుట్ చేస్తాం. లీస్ట్ స్క్వేర్ ఎస్టిమేషన్స్ని యూజ్ చేస్తాము యాక్యురసీ కోసం లీనియర్ రిగ్రెషన్లో. లాజిస్టిక్లో ఏం చేస్తాము, మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్ మెథడ్స్ని యూజ్ చేసి ఎస్టిమేషన్ ఆఫ్ యాక్యురసీ ఫైండ్ అవుట్ చేస్తాము. అండ్ అవుట్పుట్ మస్ట్ బి కంటిన్యూస్ వేరియబుల్ సచ్ యాజ్ ప్రైస్ ఎక్సెట్రా. ఓకే, ప్రైస్ అనేది ఏంటిది, కంటిన్యూస్గా ఉంటుంది ఫ్రమ్, అంటే ఎక్కడ దానికి బ్రేక్ పాయింట్స్ ఉండవు. అండ్ అవుట్పుట్ ఇదేంటంట, మస్ట్ బి కేటగరైజ్డ్ 0 ఆర్ 1 ఆర్ సంథింగ్, అంటే బ్రేకప్స్ ఉంటాయి అన్నట్టు, ఇందులో కంటిన్యూస్గా ఉండదు. దట్స్ వాట్ ఎస్ లైన్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్, అండ్ ఇట్ ఈస్ నాట్ required relationship between the independent and dependent variable, right? And another one is there may be collinear between ఇండిపెండెంట్ వేరియబుల్. ఇవి కోలీనియర్ అవ్వచ్చు, బట్ ఇక్కడ ఏంటిది, ఇట్ షుడ్ బి ఎ లిటిల్ నో కోలీనియర్ బిట్వీన్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే, ఇది కంపల్సరీ నేర్చుకోండి, షార్ట్లో రావచ్చు, నార్మల్గా కూడా మీకు ఈ మధ్యలో నేను ఆప్టిమైజేషన్ పేపర్స్ చూస్తే థియరిటికల్గా కూడా అడుగుతున్నారు, అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, మీకు కావాలంటే ఇది మొత్తం చూడండి, ఇక్కడ గ్రాఫ్ వరకు చెక్ చేసుకోండి. ఓకేనా, ఇవి రాసిన తర్వాత మనకి ఇంకెక్కడెక్కడ అవసరం ఉంది అది అది ప్రిపేర్ అవుదాం. జస్ట్ సెకండ్. ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్స్ వచ్చేసి మనకి బైనామియల్ ఉంది, మల్టీనామియల్ ఉంది, ఆర్డినల్ ఉంది. ఈ బైనామియల్ ఏం చేస్తుందంటే, లాజిస్టిక్ రిగ్రెషన్లో నేను చెప్పేది, రైట్? ఇన్ బైనామియల్ లాజిస్టిక్ రిగ్రెషన్ దేర్ కెన్ బి ఓన్లీ 2 పాసిబుల్ టైప్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్, 0 అండ్ 1లు మాత్రమే ఉంటాయి. ఓకే, ఆర్ పాస్ ఆర్ ఫెయిల్, ఈ విధంగా ఉంటుంది బైనామియల్లో. మరి మల్టీనామియల్లో ఏంటి, ఇన్ మల్టీనామియల్ లాజిస్టిక్ రిగ్రెషన్ దేర్ ఆర్ 3 ఆర్ మోర్ పాసిబుల్ unordered type of dependent variable like cat, dog, sheep. ఓకే, ఈ విధంగా కేటగిరైజ్డ్ అన్నట్టు. ఓకే, ఆర్డినల్ ఏంటిది అని అంటే, ఆర్డినల్ లాజిస్టిక్ రిగ్రెషన్ దేర్ ఆర్ 3 ఆర్ మోర్ పాసిబుల్ ఆర్డర్డ్ టైప్స్. ఇక్కడ ఏమంటున్నారు, 3 ఆర్ మోర్ ఆర్డర్డ్ పాసిబుల్ అన్ఆర్డర్డ్ ఏమో మల్టీనామియల్లో ఉంటాయి. ఇక్కడ 3 ఆర్ మోర్ పాసిబుల్ ఆర్డర్డ్ టైప్స్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి, లైక్ లో, మీడియం, హై. ఓకే, అర్థమైందా? ఇంకా లాజిస్టిక్ రిగ్రెషన్ సెటప్ ఎలా ఉంటుంది అని అంటే, లాజిస్టిక్ రిగ్రెషన్ సెటప్లో మనం యాక్చువల్గా 3 కైండ్స్ ఉంటాయండి. ఒకటి ప్రిడిక్షన్ ఆఫ్ ప్రాబబిలిటీ చేస్తాము, అండ్ ఎస్టిమేటింగ్ ప్రాబబిలిటీ చేస్తాము, అండ్ అనదర్ వన్ ఈస్ ద లాగిట్ ఫంక్షన్, ఆడ్స్ అండ్ లాగ్ ఈవెంట్స్ చేస్తాము, ఆడ్స్ చేస్తాము. అదేంటో నేను చెప్తాను. ఇది మోర్ ఇంపార్టెంట్. కంపల్సరీ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ లాజిస్టిక్స్ సెటప్ మీద బేస్ చేసుకొని మీకు అడుగుతారు. ఓకేనా, ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే చూడండి, లాజిస్టిక్ రిగ్రెషన్ సెటప్ ఏంటంటే, లాజిస్టిక్ రిగ్రెషన్ సెటప్ ఈజ్ ఎ స్టాటిస్టికల్ మోడల్ ఆఫ్ బైనరీ క్లాసిఫికేషన్. ఇదంతా చూసుకోండి.
ఇక్కడ ఏంటిది అనంటే ఫస్ట్ క్రైటీరియా ఏమని అంటున్నారు అనంటే చూడండి బేటా ఏమిచ్చారు? ప్రిడిక్షన్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ ప్రిడిక్షన్ ఆఫ్ ప్రాబబిలిటీ కెన్ అబ్జర్వేషన్ బిలాంగ్ క్లాస్ 1. ఇది నేను ప్రాబ్లమ్ తీసుకున్నప్పుడు ప్రిడిక్షన్ ఆఫ్ ప్రాబబిలిటీ అన్నప్పుడు వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఏంటిదంట? P of x, probability of that x is equal to probability of that is y is equal to what? 1 upon x. అదేంటో చెప్పాను అంటే ప్రాబబిలిటీ 1 గివెన్ x, ఓకే, అండ్ 1 by 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ దిస్ గివెన్ ప్రాబబిలిటీ. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది మీకు ప్రాబ్లం చెప్పినప్పుడు క్లియర్గా చెప్తాను. కావాలనుకుంటే మీరు ఒక్కసారి ఇది రీడ్ చేసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్టిమేషన్. ఎస్టిమేటింగ్ ప్రాబబిలిటీ అనేది మనం మాక్సిమం లైక్‌హుడ్ యూజ్ చేసి ఫైండ్ ఔట్ చేస్తాము. నాకొక్కటి చెప్పండి. మీకు మాక్సిమం లైక్‌హుడ్ మీ ఎస్టిమేషన్ యూజ్ చేసి దీని మీద ఎవరికన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసాలా కాలేజ్‌లో చెప్పండి. అప్పుడు మనం ఎంఎల్ఈ ఆల్రెడీ చేశాను. బట్ చాలా లెంతీ. కావాలనుకున్న వాళ్ళు అది చెక్ చేసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ లాగిట్ ఫంక్షన్ ఆడ్స్ అండ్ లాగ్ ఆడ్స్ అంటే ఆడ్స్ అంటే ద ఆడ్స్ ఆఫ్ అన్ ఈవెంట్ అక్కరింగ్ ఆఫ్ రేషియో ఆఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరింగ్ ద ఈవెంట్ ప్రాబబిలిటీ ఈజ్ నాట్ అక్కరింగ్. అది యాక్చువల్‌గా ఇది మనం కండిషనల్ ప్రాబబిలిటీలో చెక్ చేస్తాము. ఆడ్స్‌ని ఎలా అనంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ 1 గివెన్ ఎక్స్ తీసుకొని 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ 1 గివెన్ ఎక్స్ ఈ విధంగా ఫైండ్ ఔట్ చేస్తాము ఆడ్స్‌ని. లాగ్ ఆడ్స్ ఎలా చేస్తాము అనంటే లాగ్ ఆఫ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వెషన్ ఇక్కడ ఏం చేస్తామనంటే మనం ఈ ఆడ్స్‌కి లాగ్ అనేది ఎక్స్‌ట్రా యాడ్ చేస్తాం. దట్స్ ఇట్. ఓకే. లాగ్ ఆఫ్ దిస్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. లాగ్ ఆడ్స్ అని అడిగినప్పుడు. ఇన్ లాజిస్టిక్ రిగ్రెషన్ లాగ్ ఆడ్స్ ఈస్ మోడల్డ్ యాస్ ఎ లీనియర్ కాంబినేషన్ అవుట్‌పుట్ ఫీచర్స్. ఈ విధంగా ఉంటుంది అంట. అండ్ లాగ్ ఆడ్స్ ఆర్ ప్రాబబిలిటీ. వి హావ్ సింపుల్ రిలేషన్‌షిప్ బిట్వీన్ జెడ్ అండ్ ప్రాబబిలిటీ. ఓకే. రిమెంబర్ దిస్. ఇప్పుడు నేను ఇవన్నీ ప్రాబ్లమ్‌లో వన్ బై వన్ లాజిస్టిక్ ఫంక్షన్ ఏంటిది? అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ద లాజిస్టిక్ ఫంక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవన్నీ షార్ట్ అండ్ లాంగ్‌లో అడుగుతారు. అండ్ ఇంకా ఎలా చదవాలి అనేది మన నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తూ ఉంటాను. ఇవొచ్చేసి ఇది టోటల్ లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ అండ్ ఇట్స్ విజువలైజేషన్. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. 4 అయిపోయినాయి కదా! వీటి మీద ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అర్థమైందనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.